అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వరకు మనం చదువుకున్నాం. 10, 11 వచనాలు చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్. పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ that you may be able to stand against the schemes of the devil. కృప కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. ఉదయకాలము మేము చదువుకున్న వాక్య భాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా నాయనా మమ్మల్ని మీరు దర్శించండి, మాతో మాట్లాడండి, మాకు అవసరమైన వర్తమానమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మాకందరికీ వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయమును అనుగ్రహించమని, నిలువబడిన మీ దాసుని మీ శిలువ చాటున మరుగుపరచమని, మీ సాధనముగా మాత్రమే వాడుకొనమని, సమస్త అంధకార శక్తులను అంధకార క్రియలను బంధిస్తూ మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకొనమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక పోరాటం. వాట్ టు వేర్ టు ద వార్. మనము చేయబోతున్న ఈ యుద్ధములో మనము ధరించవలసిన యుద్ధ వస్త్రములు ఏంటి? ఎటువంటి వస్త్రములు మరి మనం ధరించాలి? ఈ పోరాటంలో మన యొక్క ఏకైక గురి, ఓన్లీ గోల్ ఇన్ దిస్ వార్ ఈజ్ టు స్టాండ్ ఫర్మ్. మనం యుద్ధములో స్థిరముగా నిలవబడటమే దేవుని యొక్క చిత్తము. యుద్ధములో సాతానును, అపవాదిని, వాడి యొక్క దురాత్మ శక్తులను, అంధకార శక్తులను మనము ధైర్యముగా ఎదిరించటమే దేవుని యొక్క చిత్తం. అందుకనే యాకోబు భక్తుని మాటలు మీకు జ్ఞాపకం చేశాను. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించటం అంటే దేవునికి లోబడటం. దేవునికి మనం లోబడినప్పుడు అపవాదిని ఎదిరించే శక్తిని, సామర్థ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో దేవుని శక్తి మన శక్తిగా మారుతుంది. కాబట్టి దేవుని శక్తి మన శక్తి అయితేనే మన ఎదుట ఉన్న బలవంతుడైన శత్రువుని, జ్ఞానవంతుడైన శత్రువుని, తెలివి కలిగిన శత్రువుని మనం ఎదుర్కొనగలం. మన దగ్గర మన సొంత బలముతోటి మన శత్రువుని మనం జయించటం అనేది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. వాడిని ఎదిరించటం అనేది అసాధ్యమైన సంగతి. కాబట్టి మనకు ఉండవలసిన మరి తెలివి ఏంటంటే దేవుని శక్తిపై ఆధారపడటం. మనకు ఉండవలసిన జ్ఞానం అది. కాబట్టి దేవుని శక్తి మన శక్తిగా మారాలి. దేవుడు మన కొరకు ఒక సర్వాంగ కవచమును సిద్ధపరిచినారు. సర్వాంగ కవచం మన శరీరంలోని ప్రతి అవయవమును కాపాడుటకు, ప్రతి అవయవమునకు భద్రత కలిగించుటకు దేవుడు ఒక సర్వాంగ కవచమును సిద్ధపరిచారు. దేవుడు సిద్ధపరిచిన ఈ సర్వాంగ కవచము మానవులు సిద్ధపరచుకునే సర్వాంగ కవచము లాంటిది కాదు. ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రాఆర్డినరీ పవర్. చాలా శక్తివంతమైన సర్వాంగ కవచం ఇది. ఇది శత్రువు ఎదుట ధైర్యముగా నిలబడుటకు మనకి సహాయపడుతుంది. 14వ వచనంలో అంటున్నాడు, ఎలాగనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడు. ఇవన్నీ కాక విశ్వాసము అను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ
ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. వీటన్నిటిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇవన్నీ ఒక శత్రువు ఎదుట నిలువబడినప్పుడు మనల్ని కాపాడే కవచాలు మాత్రమే. వెనుక పక్క ఏమైనా భద్రత ఉందా? వెనుక పక్క ఏమైనా భద్రత గురించి వ్రాయబడిందా? ఈ 6 భాగాల్లో వెనుక భద్రత లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ పోరాటంలో ఎట్టి పరిస్థితులలో మనము వెన్ను చూపటానికి వీల్లేదు. వెన్ను చూపామా మరుక్షణం అవుట్. శత్రువు ఎదుట మనం నిలువబడినంత వరకే ఈ ప్రొటెక్షన్ మనకి పనికొస్తుంది. ధైర్యముగా నిలువబడుట కొరకు దేవుడు ఈ ప్రొటెక్టివ్ క్లోత్స్ని మన కొరకు తయారు చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మనం పోరాడవలసిన పోరాటం. ఇట్స్ ఎ రియల్ ఫైట్. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము, ఈ లోకమును విడిచి ప్రభువును చేరినంత వరకు మనము చేయవలసిన పోరాటమును గురించి ఈ మాటలు వ్రాయబడతా ఉన్నాయి. ఈ పోరాటము అంతేకాదు, ఈ పోరాటము శరీర సంబంధమైనది కాదు, ఈ పోరాటము ఆత్మ సంబంధమైనది. అంతేకాదు మన శత్రువు శరీర సంబంధి కాడు, మన శత్రువు ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి మన శత్రువు. కనుక ఈ ఆత్మ సంబంధమైన శత్రువును ఎదిరించటానికి, ఆత్మ సంబంధమైన శత్రువు ఎదురుగా నిలబడటానికి మనకు కావలసిన వస్త్రములు కూడా ఆత్మ సంబంధమైనవే కావాలా. కావలసిన ఆయుధములు కూడా ఆత్మ సంబంధమైనవే కావాలా. కనుక ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో ఒక క్రైస్తవ విశ్వాసి ధరించవలసిన కవచం ఏంటి, వస్త్రములేంటి, ఆయుధములేంటి అనే సంగతి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఏంటి మొదటగా మనం ధరించవలసిన కవచములో ఒక పార్ట్ ఏంటంటే ఏమన్నాడు 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యము అను దట్టి, బెల్ట్ ఆఫ్ ట్రూత్, గర్డిల్ ఆఫ్ ట్రూత్. క్రైస్తవుడు ధరించవలసిన ఈ నడికట్టు ఏంటి? నడికట్టు మొట్టమొదటి స్థానము పొందింది ఈ లిస్టులో. మొట్టమొదటి స్థానం ఎందుకంటే ఒక వ్యక్తిని, ఒక మనిషిని మనం తీసుకుంటే మనిషికి నడుము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నడుము లేకుండా ఒక క్షణం ఊహించుకోండి జీవితాన్ని. నడుము లేకుండా ఒక క్షణం మన జీవితాన్ని ఊహించుకుంటే మనకి జీవితమే లేనట్టు. ఎందుకంటే నడుము అనేది వ్యక్తికి ప్రాముఖ్యమైనది. నడుము పై భాగమును, నడుము క్రింద భాగమును ఒక జంక్షన్ లాగా కలిపి ఉంచేది నడుము. నడుము మనం కూర్చోటానికి నడుము కావాలా, మనం పడుకోవటానికి నడుము కావాలా, మనం నిలవటానికి నడుము కావాలా, లేచి నడవటానికి నడుము కావాలా, వంగి పని చేయడానికి నడుము కావాలా. నడుము లేకపోతే మనల్ని మనం ఊహించుకోలేము. బెడ్ రిడన్ అంతే. చాలా మందిని గురించి మనం వింటా ఉంటాం, ఆ వ్యక్తికి నడుము పడిపోయింది అంటా ఉంటారు. నడుము పడిపోయిందంటే ఏంటి? హీ హాస్ బికమ్ యూజ్లెస్. ఇక ఆయన గురించి ఇంకా నో హోప్స్ అన్నట్టుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. వారు జీవిత కాలము ఇతరుల మీద ఆధారపడవలసిందే. నడుము లేని జీవితము జీవితం కాదు, అది చచ్చిన శవంతో సమానం ఆ జీవితం. కాబట్టి నడుము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. 6 అంగుళాలు ఉండే బెల్ట్ని, వెడల్పైన బెల్ట్ పెట్టుకుంటారు. ఆ బెల్ట్ ఎందుకంటే ఆ బెల్ట్ తన యొక్క శరీరంలో తాను ధరించిన వస్త్రాలని గట్టిగా పట్టి ఉంచడానికి, అంతేకాదు నడుము దగ్గర ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్ని, ఆర్గన్స్ని కాపాడటానికి, అంతేకాదు ఆ బెల్ట్కి కత్తి పెట్టుకునే వర ఉంటుంది. కత్తి పెట్టుకునే వర దానికే ఉంటుంది, ఆ బెల్ట్కే ఉంటుంది. ఎప్పుడైతే బెల్ట్ని వాళ్ళు పెట్టుకుంటారో, ఆ బెల్ట్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళు మరి ఆ కత్తిని దాంట్లో కత్తి చాలా బరువుగా ఉంటుంది కదా, ఆ బరువును మోయటానికి దట్టి ఒక సైనికునికి చాలా చాలా ప్రాముఖ్యమైనది.
చాలా ప్రాముఖ్యమైనది. దట్టి లేకుండా ఏ సైనికుడు యుద్ధ రంగానికి వెళ్ళే అవకాశమే లేదు. కత్తి లేకుండా యుద్ధం ఎవరు చేస్తారండి? కత్తి మెయిన్ డిఫెన్స్. అది లేకుండా ఎవరు యుద్ధానికి వెళ్ళరు. ఇట్ గివ్స్ ప్రొటెక్షన్. ఒక వ్యక్తికి అది చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది. అలానే దట్టి అనేది, సత్యము అనే దట్టి గురించి పౌలు భక్తుడు వ్రాసినప్పుడు విశ్వాసికి మరి దట్టి చాలా అవసరమని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సత్యం అంటే వాక్యమే మనకు తెలియజేస్తూ ఉంది. సత్యం అంటే ఏంటి? సత్యము మనం ధరించుకోవలసిన ఆ దట్టి, సత్యము అనే దట్టి ఏంటంటే వాక్యంలో నుంచే మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో ఏం రాయబడింది? నీ వాక్యమే సత్యము అంటాడు. నీ వాక్యమే సత్యము. యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యము. ఇంకా సత్యం అంటే ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యేసయ్య స్వయముగా చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే దేవుని వాక్యమే సత్యము. సత్యం అంటే దేవుని వాక్యమే. యేసుక్రీస్తే దేవుని సత్యం. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసి ఈ సత్యమును బాగుగా ఎరిగిన వాడై ఉండాలా. శత్రువు ఎదుట నీవు స్థిరముగా నిలవబడాలంటే, శత్రువు ఎదుట నువ్వు ధైర్యముగా నిలవబడాలంటే, శత్రువు ఎదుట నువ్వు జంకకుండా ఉండాలంటే, ధైర్యముగా నువ్వు నిలవబడాలంటే నీకు కావలసినది సత్యము. సత్యము సత్యమును బాగుగా ఎరిగిన వారై ఉండాలి. మిడిమిడి జ్ఞానం, అరాకొర సత్యము తెలుసుకోవటము చాలా డేంజరస్. చాలా డేంజరస్. హాఫ్ ట్రూత్ ఈజ్ ఏ హోల్ లై అంటారు. హాఫ్ ట్రూత్ ఈజ్ ఏ హోల్ లై అంటే సగము సత్యం అనేది ఎప్పుడూ అబద్ధమే. సగం సత్యాలు ఉండవు. సత్యం అంటే సత్యమే, అసత్యం అంటే హాఫ్ ట్రూత్ కూడా అసత్యమే. కాబట్టి మిడిమిడి జ్ఞానము, అరకొర విషయాలు తెలుసుకోవటము మనకి చాలా ప్రమాదకరం. చాలా ప్రమాదకరం. వాక్యమును బాగుగా ఎరిగి ఉండుట మనకు అత్యవసరం. యేసుక్రీస్తును బాగుగా వ్యక్తిగతముగా ఎరిగి ఉండుట ఒక క్రైస్తవ విశ్వాసికి చాలా అవసరం. చాలా అవసరం. వాక్యమును అర్థం చేసుకోలేకపోవటం వలన మనము చాలా సమస్యలకు గురవుతాం. వాక్యమును పూర్తిగా తెలుసుకోకపోవటం వలన, వాక్యమును పూర్తిగా అవగాహన చేసుకోకపోవటం వలన మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాతాను వాడే ఆయుధాలలో ఒక ఆయుధము దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. కాబట్టి సాతానును ఎదిరించడానికి, సాతాను ఎదుట స్థిరముగా నిలవబడటానికి మనకు అవసరమైనది దేవుని వాక్యము. దేవుని వాక్యమును మనం తెలుసుకోవటము అవసరం. తెలిసి తెలియని జ్ఞానము పనికిరాదు. అంతేకాదు అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కూడా. సత్యాన్ని బాగుగా ఎరిగి ఉండటం వలన ప్రయోజనం ఏంటి? దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ఏంటి దానివల్ల ప్రయోజనం? తప్పులను సులువుగా గుర్తించవచ్చు. తప్పుడు సులువుగా పట్టేయచ్చు. ఎవరైనా మన ఎదుట ఉన్నవారు తప్పు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యముల గురించి అయితేనేమి, దేవుని మాటల గురించి అయితేనేమి, దేవుని గురించి అయితేనేమి ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, వాక్యమును వక్రీకరిస్తున్నప్పుడు వెంటనే మనం మనకు అర్థమైపోద్ది. కాబట్టి వాక్యమును బాగుగా తెలుసుకొని ఉండటము అవసరం. నేటి క్రైస్తవ సమాజం భ్రష్టు పట్టిపోవటానికి అనేక రీతులుగా దేవుని నామం అవమానపరచబడటానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మిడిమిడి జ్ఞానం, అరాకొర జ్ఞానం, అసంపూర్ణమైన జ్ఞానం, అసంపూర్ణమైన వాక్య అనుభవం. ఇవి లేక క్రైస్తవ్యము రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. రోజు రోజుకి భ్రష్టు పట్టిపోతూ ఉంది. సమాజంలో చులకనైపోతూ ఉంది. సంపూర్ణమైన వాక్య జ్ఞానము లేకపోవటం వల్ల చాలామంది దైవజనులను పిలువబడుతున్న వారు
మాకు వాక్య జ్ఞానం ఉందని ఉబిళ్ళు ఊరుతున్నవారు చాలామంది మేము దేనినైనా ఎదుర్కోగలము, ఎవరికైనా సమాధానం చెప్పగలమని అనుకున్నవారు సైతము సమాజంలోని అన్యులతోటి వ్యర్థమైన వాదాలు పెట్టుకొని సరైన వాక్య జ్ఞానము పరిజ్ఞానం లేక, ఎదుట ఉన్నవారిని ఎదిరించలేక, ఎదుట ఉన్న వారితో మాట్లాడలేక, వారి ఎదుట నిలవబడలేక ఓటమి పాలై దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఎన్నో డిబేట్లు మనం యూట్యూబుల్లో చూస్తూ ఉన్నాం, ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాం. వ్యర్థమైన డిబేట్లు. శత్రువు ఎప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళు కూడా వాక్యంతోనే వస్తున్నారు మన మీద డిబేట్ చేయడానికి. వాళ్ళకి మీ గ్రంథాలు తీసుకొని రండి డిబేట్ చేద్దామంటే, నో మా గ్రంథాలు కాదు, మీ గ్రంథంతోనే మేము డిబేట్ చేస్తాం రండి అంటున్నారు. మన దగ్గర ఉన్న వాటినే మనకే చూపించి మనల్నే ఓడిస్తాం. వాక్య జ్ఞానం లేకపోయినందువలన ఏమవుతుందంటే అనవసరమైన అవమానాలకు దేవుడు గురవుతున్నాడు. అనవసరమైన వాదనలకు పోయి క్రైస్తవులు మరి దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే సరైన వాక్య జ్ఞానం పరిజ్ఞానము లేకపోవటం వల్ల మరి ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి సత్యాన్ని నువ్వు బాగా ఎరిగి ఉంటే అసత్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవు, అసత్యాన్ని నువ్వు ఎదిరించగలవు, అసత్యాన్ని అడ్డుకోగలవు. ఏదైనా చేయటానికి మనకు సామర్థ్యము వస్తుంది. కాబట్టి ఈనాడు ఎన్నో అసత్య బోధలు మన మధ్యకు వస్తూ ఉన్నాయి, అబద్ధ బోధలు మన మధ్యకు వస్తూ ఉన్నాయి, క్రొత్త సంగతులు మన మధ్యకు వస్తూ ఉన్నాయి. అది దానికి కూడా ఆధారం మళ్ళీ వాక్యమే. వాళ్ళు కూడా అసత్య బోధలను ఎట్లా విస్తరింపజేస్తున్నారంటే వాళ్ళకి అది కరెక్ట్గా అనిపిస్తుంది. యెహోవా సాక్షులైతేనేమి, మొర్మోన్స్ అయితేనేమి, ఇంకొకళ్ళు అయితేనేమి వాళ్ళందరూ వస్తుంది దేవుని వాక్యాన్ని పట్టుకొనే. వేరే ఏమైనా తెస్తున్నారా మన దగ్గరికి? వాక్యంతోనే వస్తున్నారు వాళ్ళు. వాక్యంలో వాళ్ళకి అనుకూలమైన వాటిని తీసుకొని వాళ్ళకు అనుకూలంగా వాక్యాన్ని మలచుకొని కొత్త బోధలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసత్య బోధలు, బైబిలుకు విరోధమైన బోధలు, విరుద్ధమైన బోధలు బయలుదేరి క్రైస్తవులను మరి నాశనము చేయటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశ్వాస భ్రష్టులను చేయటానికి ఈ అసత్య బోధలు, నూతన బోధలు వస్తూ ఉన్నాయి. విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు అని పేరు పెట్టి పిలువబడుతున్న వారు ఈ అసత్య బోధలకు, ఈ నూతనమైన వరవడికి ఆకర్షితులవుతా ఉన్నారు. వాటి వల్ల బాగా అట్రాక్ట్ చేయబడుతున్నారు, ఆకర్షితులవుతున్నారు, ప్రభావితం చేయబడుతున్నారు. అంతేకాదు వెళ్ళిపోతున్నారు కూడా. ఇంతకాలముగా తమను మరి నడిపించిన సేవకులను మర్చిపోతున్నారు. ఇంతకాలం వారి కొరకు ప్రార్థించిన సంఘాన్ని మర్చిపోతున్నారు. ఈ నూతన వరవడి వైపు, నూతన సంఘాల వైపు, నూతన అసత్య బోధల వైపు చాలామంది పడిపోతూ ఉన్నారు, నాశనం అయిపోతూ ఉన్నారు. కాబట్టి సత్యమును బాగుగా ఎరిగి ఉండట ఒక క్రైస్తవ విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం గమనించండి. అపవాదిని గురించి వ్రాస్తా ఉన్నారు. అపవాదిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు, అపవాది ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడు. ఇట్ ఈస్ హిస్ నేచర్. వాడి స్వభావం అదే, ఇంక వాడి స్వభావము మార్పు లేదు. వాడు అంతేకాదు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హీ ఈజ్ ఎ లయర్, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. వాడు అబద్ధికుడు, అంతేకాదు అబద్ధములకు జనకుడు అంట. వాడి అబద్ధాల పర్వము ఆదికాండం 3వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. ఏంటి సాతాను చెప్పిన మొట్టమొదటి అబద్ధం చెప్పండి? మీరు చావనే చావరు. ఎంత కమ్మగా ఉంది, ఎంత తీయగా ఉంది వినటానికి. చావనే చావరంటే దేవుడేమో నువ్వు తింటే చచ్చిపోతావని దేవుడు చెప్తే, దానికి వ్యతిరేకముగా నీవు చావనే చావంటే
ఎంత బాగుంది, వినటానికి చాలా బాగుంది. వెంటనే పడిపోయారు ఆదాము అవ్వలు, వెంటనే పడిపోయారు. ఇంక నో గ్యాప్, టైం కూడా తీసుకోవాలా. చావను అనే నమ్మకం ఎప్పుడైతే కలిగిందో వెంటనే ఆ తీయని అబద్ధానికి పడిపోయారు ఆదాము అవ్వలు. అబద్ధం ఎప్పుడూ తీయగానే ఉంటుంది, అవునా కాదా? అబద్ధం ఎప్పుడూ తీయగానే ఉంటుంది. దాని పర్యవసానం మాత్రం బహు భయంకరంగా ఉంటుంది. మన ఊహకి అందదన్నమాట. దాని ఎండ్ రిజల్ట్ అనేది మన ఊహకు అందదు. అతి భయంకరంగా ఉంటుంది దానివల్ల వచ్చే రిజల్ట్. కాబట్టి ఆదాము అవ్వలు పాపములో పడిపోయినందువలన, ఈ అబద్ధానికి పడిపోయినందువలన మరి దాని పర్యవసానం ఏమైంది? ఈ రోజుకి ఆ పాప ఫలితాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆ ప్రభావం ఇంకనూ మన మీద ఉంటానే ఉంది, మనల్ని నాశనమునికి నడిపిస్తూనే ఉంది. సాతాను అప్పుడు అబద్ధికుడే, ఇప్పుడు అబద్ధికుడే. సాతాను అప్పుడు మోసగాడే, ఇప్పుడు మోసగాడే. సాతాను అప్పుడు నరహంతకుడే, ఇప్పుడు నరహంతకుడే. వాడి స్వభావం ఎన్నడూ మారదు. వాడి స్వభావము వాడు ఉన్నంత కాలము, ఈ భూమి ఉన్నంత కాలము, ఈ భూమి మీద మానవ జాతి ఉన్నంత కాలము వాడి స్వభావం ఎన్నడూ మారదు. అందుకనే ప్రకటన గ్రంథంలో పోయిన వారం మీకు చూపించాను. వాడు ఇప్పుడు చేస్తున్న పని సర్వలోకమును మోసపుచ్చుచు వాడు ఇప్పటికీ వాడు చేస్తున్న పని మోసము చేయటమే. తీయని అబద్ధాలు చెప్పి మనుషులను మోసం చేయటమే వాడు చేస్తున్న పని. కాన్స్టెంట్గా వాడు చేస్తున్న పని అదే. వాడు సాతాను ఎప్పుడూ మనల్ని మోసం చేయటానికి వాక్యమును అసత్యముగా చూపించి మనల్ని మాయ చేస్తాడు. వాక్యములో ఉన్న వాటిని తీసుకుంటాడు, వాక్యమునే వక్రీకరిస్తాడు, వాక్యముతోనే మనల్ని దాడి చేస్తాడు, వాక్యంతోనే మన మీద దాడి చేస్తాడు. వాడు అసత్యముతో మన పైన దాడి చేస్తే మనము సత్యముతో వాడిని ఎదుర్కోవాలా, సత్యముతో వాడిని జయించాలా, సత్యముతో వాడి ఎదుట ధైర్యముగా నిలువబడాలా. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే సంగతి. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యము సత్యము, దేవుని తెలుసుకోవటమే సత్యం అని మనం అనుకున్నప్పుడు సత్యమును బాగా తెలుసుకోవటం మన యొక్క విధి, వాక్యమును బాగా తెలుసుకోవటం మన యొక్క పని. చాలామంది వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాక్యం చదవమన్నప్పుడు తప్పులు చదువుతూ ఉంటారు. ఎందుకంటే వాక్యం చదివే అలవాటు లేనందువల్ల. వాక్యం ప్రతిరోజు చదువుతూ ఉంటే వాక్యము చదివేటప్పుడు తప్పులు దొరలవు. వాక్యం చదివేటప్పుడు తప్పులు వస్తున్నాయంటే కారణం వాక్యముతో మనకి సంబంధం లేదు. వాక్యాన్ని మనం సరిగా చదవటం లేదు. వాక్యాన్ని మనం బైహార్ట్ చేయాలా. వాక్యాన్ని హృదయములో భద్రపరచుకోవాలా. దావీదు భక్తుడు ఎందుకంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును ఎక్కడా, నా షెల్ఫ్లో కాదు, నా తలదిండు కింద కాదు, కానీ నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటాడు. బైహార్ట్ అన్నమాట. దావీదుకి వాక్యము బైహార్ట్ అయిపోయింది. కంటతా పట్టేశాడు, తన హృదయములో భద్రపరుచుకున్నాడు దేవుని వాక్యాన్ని. ఆ వాక్యము ఆయన్ని కాపాడుతుంది. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ హిమ్. పాపము చేయాలని అనుకున్నప్పుడు, పాపము ఆకర్షించినప్పుడు ఆదాము అవ్వలను ఏ విధంగా సాతాను మోసం చేసినాడో అదే రీతిగా దావీదు కూడా మోసపోతాడేమోనని వాక్యమును తన హృదయములో దాచుకున్నాడంట. ఎప్పుడైతే పాపమునకు ప్రేరేపణ వస్తుందో అప్పుడు వాక్యముతో శత్రువుని జయించడానికి దావీదు ఈ పని చేసినాడు. కాబట్టి విశ్వాసులముగా మనము కూడా ఈ వాక్యమును మన హృదయములలో భద్రము చేసుకోవాలి. వాక్యాన్ని మన హృదయములో భద్రము చేసుకుంటే ఈ వాక్యము మన నిత్యము కాపాడుతుంది. అసత్యముతో సాతాను మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు సత్యముతో వాడిని ఎదుర్కోవడానికి మనకు శక్తి వస్తుంది. సత్యము చేదుగా ఉంటుంది, కానీ దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది, బహుతీయగా ఉంటుంది. కాబట్టి మనం సత్యమును ఎరిగి ఉండుట మనకు చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను ఒకసారి గమనించండి.
యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్న మాటలు గమనించండి. ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. సత్యము మనలను అసత్యములో నుంచి విడిపిస్తుందని వ్రాస్తున్నాడు. సాతాను మనల్ని ఎప్పుడు అసత్యముతో పట్టి ఉంచుతాడు. అసత్యాలను మనకు తీయగా బోధించి మనల్ని బంధించి ఉంచుతాడు. కానీ దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, సత్యము మనలను అసత్యములో నుంచి విడిపిస్తుందంట. అంతేకాదు స్వతంత్రులనుగా చేస్తుందంట. మరి ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? వాక్యమందు నిలిచి ఉండాలి అంటున్నాడు. వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండటం అంటే ఏంటి? వాక్యాన్ని వినటమా? వాక్యాన్ని విని వదిలేయటం మనకు అలవాటు. వాక్యాన్ని వింటాము కానీ మరి మరుక్షణం ఏం చెప్పారో గుర్తులేదు. భలే చెప్పారు అంటారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారో ఏమీ గుర్తుండదు. కాబట్టి వాక్యమును వినటము ముఖ్యము కాదు. ఏమంటున్నాడు క్రీస్తు ప్రభువారు? వాక్యమందు నిలిచిన వారైతే అంటున్నారు. వాక్యమందు నిలిచిన వారైతే వాక్యాన్ని వినాలి, లేకపోతే చదవాలి, చదివి అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకున్న వాక్యానికి లోబడి జీవించాలా. వాక్యము విని దాని చొప్పున బ్రతకాల. అది వాక్యమందు నిలిచి ఉండటం అంటే అదనమాట. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. వాక్యాన్ని వినటం వేరు, చదవటం వేరు, వాక్యాన్ని ధ్యానించటం వేరు, వాక్య ప్రకారం జీవించటం కూడా వేరు. ఇది పెద్ద ప్రాసెస్ అన్నమాట. వాక్యాన్ని విన్న వాక్యాన్ని లేకపోతే చదివిన వాక్యాన్ని ప్రతిరోజు మనం జీవితానికి అన్వయించుకుంటూ బ్రతకాలి. యేసయ్య మాటలు అందుకనే మనం ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తాను, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. గాలి రావచ్చు, వాన రావచ్చు, వరద రావచ్చు, కానీ దాని పునాది బండ మీద వేయబడినందున అది పడిపోలేదు అని రాస్తాడు. స్థిరంగా నిలిచి ఉంటాం ఎప్పుడైతే వాక్యములు విని వాక్యములకు లోబడి వాక్య ప్రకారము జీవిస్తామో. అప్పుడు మనం ఎన్ని ఆటుపోట్లైనా రావచ్చు, సాతాను ఎన్ని రీతులుగానైనా మన మీద దాడి చేయవచ్చు, కానీ మనం కదలం బెదలం అటు ఇటు ఊగుతామేమో కానీ పడిపోయే పరిస్థితి మనలో రాదన్నమాట. స్థిరముగా మనం నిలవబడటానికి దేవుని వాక్యము శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి వాక్యమును విని వాటి చొప్పున చేసే వారముగా మనం ఉండాలి. అప్పుడు ఏం జరుగుద్దంట? మీరు నాకు శిష్యులు అవుతారు. వాక్యాన్ని విని వదిలిపెట్టేసేవారు శిష్యులు కాలే. వాక్యానికి లోబడేవారు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. వారిని శిష్యులు అని ఎందుకు పిలిచినాడంటే వారు వాక్యమును విని వాక్యమునకు లోబడి జీవించినారు. యేసయ్య మాటలను అంగీకరించినారు. యేసయ్య చెప్పిన చోటకి వారు వెళ్ళారు. మీరు భూదిగంతములకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటే వెళ్ళిపోయారంతే. వెళ్ళిపోయారు. దేన్ని లెక్క చేయలేదు. వాళ్ళ కుటుంబాలని మర్చిపోయారు, వాళ్ళ సమస్తాన్ని మర్చిపోయారు, వాళ్ళ ఉద్యోగాలు బాధ్యతలు అన్నీ మర్చిపోయారు. యేసయ్య మాటను పట్టుకొని, యేసయ్య ఆజ్ఞను పట్టుకొని అనేక దేశాలకు వెళ్ళిపోయారు. ఆయా దేశాలలోనే హతసాక్షులు కూడా అయిపోయినారు. తిరిగి తమ ఇళ్లకు తిరిగి వచ్చిన వారు ఎవరు లేరు ఈ శిష్యుల్లో. అందుకనే వారిని శిష్యులు అన్నారు. డిసైపుల్స్ శిష్యులు అవుతారంట. తరువాత స్టెప్ ఏంటంటే సత్యమును గ్రహించాలంట. సత్యమును గ్రహించాలా. లోకములో చాలా సంగతులు ఉంటాయి. మనల్ని నాశనం చేసేవి, మనల్ని పాడు చేసేవి, మనల్ని ఆకర్షించేవి, మనల్ని దారి తప్పించేవి, దారి మళ్లించేవి, దేవుని నుంచి దూరం చేసేవి ఎన్నో ఉంటాయి.
కానీ ఉన్న వాటిలో నుండి సత్యమును గ్రహించడం మనము అలవర్చుకోవాలి. వాక్యమే సత్యము, వాక్యము కానిదంతా సత్యమే. వాక్యమే సత్యము. ఓన్లీ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. వాక్యము కాని వాటిని ఎన్నో మనము వింటూ మన మనస్సులను పాడు చేసుకుంటా ఉన్నాం ఈ దినాల్లో. వాక్యము కాని వాటిని, పిట్ట కథలను, కల్పనా కథలను ఎన్నో వింటూ మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం పాడు చేసుకుంటా ఉన్నాం. దారి తప్పిపోతా ఉన్నాం, దారి తొలగిపోతా ఉన్నాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏదన్నా సంగతులు విన్నప్పుడు ఇది నిజమే కదా అనిపిస్తా. చాలామంది దైవజనులని పేరు పెట్టి పిలువబడుతున్న వారు ఈరోజు టీవీల్లోకి వచ్చి ఇది పాపమే కాదు, అవసరాన్ని బట్టి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పు చేయటం పాపం కాదు, అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడటం పాపం కాదు. లోక సంబంధమైన వాటిని ఏం చేస్తున్నారంటే వాక్యానికి అటాచ్ చేసి మన మీద రుద్దేస్తూ ఉన్నారు. పాపం ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవునికి ఇష్టము లేనిదైతే అది పాపమే, పాపమే. దానికి వేరే పేరు పెట్టడానికి అవకాశం లేదు. సేవకులు తమకు అనుకూలమైన వాటిని బోధిస్తూ ప్రజలను మోసము చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ బోధ కొంతమందికి వినసొంపుగా ఉంటుంది, తీయగా ఉంటుంది. నిజమే కదా, మరి ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి నేను ఆ రోజు ఆ తప్పు చేశాను, ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి నేను అబద్ధం ఆడాను, సరే ఒక అమ్మాయి జీవితం బాగుపడుద్ది కదా నేను అబద్ధం ఆడి పెళ్లి చేశాను. కొన్నిసార్లు మనకు అవి కరెక్ట్ అనిపిస్తాయి అన్నమాట. ఆ రోజు నేను చేసింది రైటే అనిపించుద్ది ఆ వాక్యం మనం విన్నప్పుడు. ఇంకా అదే ఫిక్స్ అయిపోద్ది, ఆ పాపములోనే గడిచిపోద్ది మన జీవితం, నరకానికి కూడా వెళ్ళిపోద్ది. దేవుని వాక్యం మనకి ఏది రైట్ అని చెప్తే అదే రైట్, ఏది తప్పు అని చెప్తే అది తప్పు, అంతే. దాన్ని మనం మరి మార్చుకోవటానికి, అలవాటు చేసుకోవటానికి, దాన్ని అటు ఇటుగా చేంజ్ చేయడానికి అవకాశం లేనే లేదు. సత్యం అంటే సత్యమే, దేవుని వాక్యము కానిదంతా సత్యమే. అసత్యాన్ని బాగా తెలుసుకోవటానికి దినాల్లో ప్రజలు ఇష్టపడతా ఉన్నారు. సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, వాక్యాన్ని బాగా తెలుసుకోండి, దేవుణ్ణి బాగా తెలుసుకోండి, యేసయ్యతో ఎక్కువ సమయం గడపండి. అబైడింగ్ ఇన్ ద వర్డ్, నోయింగ్ ద ట్రూత్. రెండు సంగతులు చాలా ఇంపార్టెంట్. వీటిని దేన్ని మనం తీసేయటానికి వీళ్ళు. ఎప్పుడైతే వాక్యమందు నిలిచి సత్యమును గ్రహిస్తామో ఆ సత్యం మనల్ని ఏం చేస్తుందంట, మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. థర్డ్ స్టెప్ ఏంటంటే ట్రూత్ విల్ సెట్ us ఫ్రీ. దేని నుంచి మనల్ని స్వతంత్రులుగా చేస్తుందంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ది లైస్ ఆఫ్ సాతాన్. సాతాను యొక్క అబద్ధముల నుంచి మనకు విడుదల కలుగు చేస్తుంది. సాతాను యొక్క అబద్ధముల నుంచి మనకు స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఫ్రీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సిన్. పాపం అనే బంధకాల నుంచి మనల్ని స్వతంత్రులను చేస్తుంది. అంతేకాదు ఫ్రీ ఫ్రమ్ ది డొమినియన్ ఆఫ్ సాతాన్. సాతాను యొక్క అధికారం నుండి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము. నువ్వు సత్యాన్ని బాగుగా ఎరిగి ఉంటే అసత్యాన్ని సులువుగా గుర్తు పట్టగలవు. కొన్నిసార్లు ఏమవుతుందంటే సాతాను పెద్ద వాళ్ళని, మంచి దైవజనులని పేరు పెట్టి పిలువబడుతున్న వారిని సైతము మోసము చేస్తాడు. మన సేవకులు మనకి ఏది నేర్పిస్తున్నారు అది సత్యం, అంతే. బయట ఎవడో ఏదో చేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, వాటి జోలికి పోవద్దు. విశ్వాస భ్రష్టులను చేసి నాశనము చేయటమే సాతాను యొక్క పని. సాతానుకి వాళ్ళు వీళ్ళు అని భేదం లేదు, పెద్ద చిన్న అని భేదం లేదు, పెద్ద సేవకుడు చిన్న సేవకుడు అని భేదం లేదు. ఎవరినైనా వాడుకుంటాడు. అదే ఈరోజు వాడి చేస్తున్న మోసం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకు, వాడుకొనుటకు వాడు సమర్థుడు. హీ ఈజ్ యూజింగ్ లాట్ ఆఫ్ గాడ్స్ మెసెంజర్స్ టుడే. దైవ సేవకులను చాలా మందిని వాడు బహుబలముగా వాడుకుంటున్నాడు. మాయలో పడొద్దు, మోసములో పడవద్దు. దేవుని వాక్యాన్ని చదవండి. వాక్యము నీకు ఏది చెప్తే అది సత్యం, అంతే. తరువాతి దినాల్లో నేను మీకు ఇంకా వివరంగా చెప్తాను. బెరయ విశ్వాసుల గురించి మీకు చెప్తాను.
వాక్యము మనకి ఫైనల్ అన్నమాట. ఫైనల్ అథారిటీ ఈజ్ అవర్ వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి సత్యాన్ని బాగుగా ఎరిగి ఉండటానికి ప్రయత్నం చేయి. నీ స్పర్శతోనే అసత్యాన్ని ఏంటో నువ్వు గుర్తుపట్టగలవు. సత్యముతో నీకు బాగా పరిచయం ఉంటే అసత్యాన్ని నువ్వు ఈజీగా ట్యాకిల్ చేయగలవు, ఈజీగా దాన్ని ఎదుర్కోగలవు, జయించగలవు. కాబట్టి ఉదయకాలము నీ స్థితి ఏది? ఏ స్థితిలో నీవు ఉన్నావు? వాక్యమును వినే స్థితిలో ఉన్నావా? వాక్యమును విని వాక్యమునకు లోబడి వాక్యం ప్రకారం జీవించే స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? అసత్యాన్ని గుర్తించగలిగే స్థాయి నీకుందా? ఒకవేళ నీ స్థాయి అది కాదు అంటే, ఈ సంగతులే నాకు తెలియవు అనుకుంటే ఇప్పటి నుంచైనా ప్రారంభించు. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. జాగ్రత్త. అసత్యాన్ని తెలుసుకోవటం, హాఫ్ ట్రూత్స్ని తెలుసుకోవటం వలన మనం చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాం. వాక్యము మనకు అవసరం. సాతాను మోసగాడు, అబద్ధికుడు, అసత్యముతో నీ మీద దాడి చేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. నో ద ట్రూత్, నో ద ట్రూత్. దేవుని వాక్యమును బాగా చదవండి, ధ్యానించండి. వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి, బై హార్ట్ చేయడం అలవాటు చేసుకోండి. అంతేకాదు యేసయ్యతో మంచి సహవాసము కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయ కాలము దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు మన యొక్క స్థితిని గురించి. వాక్యములో మనం సరి అయిన స్థాయి కలిగి ఉండకపోతే, వాక్యాన్ని సరిగా అర్థము చేసుకోలేని స్థితిలో ఉంటే, వాక్యమునకు లోబడని స్థితిలో ఉంటే సాతాను ఏ క్షణమైనా మన మీద దాడి చేయొచ్చు, ఏ రకముగానైనా దాడి చేయొచ్చు. సాతాను చేతిలో పడితే అంతే, తిరిగి కోలుకోవటం కష్టం. శత్రువు బలవంతుడు అని చెప్తున్నాడు. అందుకే వాడు చాలా బలవంతుడు. చాలాసార్లు మిడిమిడి జ్ఞానం, మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నాం. సొంత జ్ఞానం వలన మోసపోతున్నాం మనం చాలాసార్లు. సాతాను ఎదుర్కోవాలంటే మన సొంత జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదండి. దేవుని జ్ఞానమునకు మనం స్థానం ఇవ్వాలా, దేవునికి లోబడాలా, దేవునిపై ఆధారపడాలా. అప్పుడు మనము వాడిని ఎదుర్కోవడానికి శక్తిమంతులము, సమర్థులం అవుతాము. దేవుని సహాయం కొరకు అడుగుతూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. యోధి కాలమునైనా సత్యమును దట్టి మేము ధరించాలని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అసత్యముతో సాతాను మా మీద తరచుగా దాడి చేస్తూ ఉన్నాడు ప్రభువా. ఎదుర్కోలేకపోతున్నాం, ఎదిరించలేకపోతున్నాం, ధైర్యముగా నిలబడలేకపోతున్నాం. ఎన్నోసార్లు బెదిరిపోయి దడిచిపోయి నాయన మేము వెనుదిరుగుతున్నాం. ఎన్నోసార్లు వాడి చేతుల్లో నాయన పట్టబడుతూ ఉన్నాం. అయితే క్షమించమని వేడుకుంటున్నాను ప్రభు. వాక్యమును సరిగా తెలుసుకోలేకపోతున్నాం, వాక్యంతో సహవాసము చేయలేకపోతున్నాం. మీతో సరైన సంబంధం లేదు మాకు. కనికరించండి, సహాయం చేయండి. దినములు బహు చెడ్డవని వాక్యం మాకు తెలియజేస్తూ ఉండగా ప్రభువా, ఈ భయంకరమైన దినాలలో మమ్మల్ని మేము బాగు చేసుకోవడానికి మాకు నేర్పించండి, మాకు సహాయం చేయండి ప్రభువా. మీకు లోబడి ఈ సాతానును ఎదుర్కోవటానికి, ఎదిరించడానికి మాకు ధైర్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవిశ్వాసులుగా ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, అల్ప విశ్వాసులుగా ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఇంకనూ మీ యందు విశ్వాసం ఉంచని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సాతాను పొంచి ఉన్నాడు ప్రభువా. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుచున్నాడని మీ వాక్యము సెలవిస్తాం. వాడి చేతికి దొరికితే అంతే కదా ప్రభువా. అని ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నేను మీ వాక్యమును విని వాక్య ప్రకారము జీవించు వారముగా ఉండటానికి మీ కృపను మాకందరికీ ప్రసాదించమని, సత్యమను దట్టిని మేము ఎల్లప్పుడూ ధరించి ఆయన అసత్యమును జయించటానికి, అసత్యమును ఎదుర్కోవటానికి, అసత్యముతో ధీటుగా పోరాడటానికి కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.